హలో అండి అందరికీ. గోంగూర పచ్చడి అయితే చేశాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ముందుగా కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలను అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. మీ కారానికి సరిపడనైతే తీసుకోండి. కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. గోంగూర పులుపు ఉంటుంది కదండి, అందుకే. తర్వాత అదే ప్యాన్లో కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అయితే వాటిని అయితే దోరగా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసి తీసుకున్నాం కదా, దాంట్లోనే వీటిని కూడా తీసుకోండి. చూడండి, నేనైతే చూపిస్తున్నాను. తీసుకున్న తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ అయితే వేసి పక్కకు పెట్టుకోండి, అవి చల్లారబడేంత వరకు. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండి ఈ మెథడు. ఈ గోంగూరను అయితే మిక్సీ పట్టకూడదండి, మిక్సీ పడితే దాని రుచి పోతుందండి. ఇలానే లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతే అండి, అదే అయితే దగ్గర పడిపోతుంది. దీన్ని అయితే మిక్సీకి వేస్తే దీని రుచి పోతుంది. కావాలంటే మీరు రోట్లో వేసుకొని దంచుకోవచ్చు, కానీ మిక్సీకి అయితే వేయకండి. నేనైతే ఇలానే చేసుకున్నాను. చూడండి, లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఇలా మొత్తం దగ్గర పడే వరకు అయితే చూసుకున్నాను. చూడండి, మొత్తం అయితే దగ్గర పడింది. ఆకులు లేవు కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో అని. మిక్సీకి వేసుకోకుండా ఇలా చేసుకుంటే. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో అవి తీసుకున్నాం కదా, ఇవైతే మిక్సీ పట్టుకున్నానండి, నేను చూపిస్తున్నాను పౌడరు. ఇప్పుడు మనం గోంగూరను ఫ్రై చేసుకున్నాం కదా, అందులో అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కారం ఇవన్నీ అయితే పొడి అయితే వేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తము గోంగూరకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ. ఉప్పు సరిపోకపోతే కొంచెం అయితే వేసుకోండి. నాకైతే సరిపోయింది అదే, అందుకే వేసుకోలేదు. మీకైతే తక్కువ అనిపిస్తే వేసుకోండి. చూడండి, ఆకులకు మొత్తం మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ అంతా పట్టుకునే విధంగా కలుపుకోండి. చూడండి, కలిపి చూపిస్తున్నాను. కలుపుకున్న తర్వాత దీనిని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి అయితే పోపు పెట్టుకోవాలి కదండి, అందుకే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక ఫ్రై పాన్ అయితే పెట్టుకోవాలి. పోపు వేసుకుంటేనే బాగుంటుందండి, ఏ పచ్చడి అయినా రుచిగా ఉంటుంది. కొందరు పోపు లేకుండా కూడా తింటారు, కానీ మేమైతే అలా తినము, అందుకే పోపు అయితే పెట్టుకోవాలి, బాగుంటుంది. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీ లేకుండానే ఓన్లీ మనం ఎండుమిర్చి అవే పట్టాము మిక్సీ. ఈ గోంగూరను అయితే పట్టుకోలేదు కదా. తర్వాత ఫ్రై ప్యాన్లోకి ఆయిల్ పోసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నీట్గా లేదండి, ఏమనుకోకండి. అంతకుముందే మా బాబు కోసం అయితే పప్పు చేశాను, అదంతా పొంగిపోయింది. అదంతా క్లీన్ చేసే టైం లేదు, అందుకే అలా అయిపోయింది, సారీ అండి. చూడండి, ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు అయితే వేసుకున్నానని చెప్పాను కదా. చూడండి, వేసుకొని అదైతే నేనైతే వేడి మీదే వేసుకున్నానండి. ఇది కొంచెమే చేసుకున్నాం కదా, 1 డేలో అయితే అయిపోతుంది, అందుకే అలా అయితే వేసుకున్నాను. అంతే, చాలా సింపుల్. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. అంతే అండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.